వచ్చిన పని అయిపోయింది. అందుకే సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ ఊళ్ళోనే ఉండిపోవచ్చు కదా కృష్ణ. తాళం వేసేది నేనే, తాళం తీసేది నేనే. ఒక్క తాళం తప్పించి ఇంట్లో నీళ్లు వీధిలో పోయకుండా ఈయనపై పోసింది. అయ్యో, గౌతమిని కృష్ణకిచ్చి పెళ్లి చేస్తే గౌతమి సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వు ఇలాంటి ఆలోచనలు మానే. పప్పొద్దని చెప్పొచ్చు కదా, చేతి మీద పోసుకొని అలవటం ఎందుకు? నువ్వు నోరు పోయివే. ఏయ్యా, మంటగా ఉందా? పర్లేదండి. పర్లేదంటావేంటయ్యా? గౌతమి, కాస్త క్రీమ్ తీసుకొచ్చి రాయమ్మా. ఇదిగో. క్రీమ్ రాస్తే అన్నమేలా తింటాడు పాప. స్పూన్తో తింటాడులేవే. ఐఎమ్ సారీ రా, వరోధిని ఇలా చేస్తుందని. తను తప్పు చేస్తే నువ్వెందుకు అక్క ఫీల్ అవడం? ఆ తప్పు నా వల్లే బయటపడింది కదా. అందుకే నీ వల్ల నాకు మంచి జరిగింది. నీకన్నా అన్నయ్య కన్నా తను నాకెక్కువ కాదక్క. జీవితంలో తనని ఇంక క్షమించను. తనపై నాకు ముందు నుంచే డౌట్ ఉంది, కానీ ఎందుకో మధ్యలో మారిపోయిందనిపించింది. కానీ మారినట్టు నటించిందని తెలిసి ఇప్పుడు బాధపడుతున్నాను. తన ప్రేమ నిజమని నమ్మి మోసపోయాను. దాని ఫలితం అన్నయ్యని బలి తీసుకుంటుంది అనుకోలేదు. నా గుడ్డి ప్రేమ అన్నయ్యని దూరం చేస్తుంది అనుకోలేదు. నేనే తప్పు చేశానక్క. లేదు విజయ్, నిజంగా తప్పు చేసింది అశోక్. మనకు అన్నయ్యని లేకుండా చేసింది తనే. వరూతునికి శిక్ష పడింది కానీ అశోక్ తప్పించుకున్నాడు. అన్నయ్యని చంపిన వాణ్ణి వదిలిపెట్టకూడదురా. ఎలాగైనా వాణ్ణి చట్టానికి పట్టించి శిక్ష వేయించాలి. మనిద్దరం కలిసి ఆ పని చేయాలి. అప్పుడే అన్నయ్యకి ఆత్మశాంతి. అమ్మో, అశోక్ సార్కి ఎసరు మొదలైంది. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ ఆయనకు అందించాలి. చెప్పు కుబేరం. సార్, మేడం గారు మేడం ఊర్లో లేదయ్యా. ఇక్కడ స్కూల్లో ఉన్నారండి. విజయ్ గారితో మీ గురించి సీరియస్ డిస్కషన్ లో ఉన్నారండి. అక్క తమ్ముళ్ళిద్దరూ ఒకటైపోయారండి. ఎలావా? ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఏంటి, నీకు ముహూర్తం పెడుతున్నారనే? దేనికి? పెళ్ళికా? చావుకండి. చా అంత లేదు. ఇక్కడ వ్యవహారం మీకు తెలియట్లేదు సార్. ఇద్దరూ చాలా సీరియస్ గా ఉన్నారు. రేయ్, అడవిలో మృగరాజునే లేపేశాన్రా. ఇక మిగిలిన జంతువులన్నీ నా దృష్టిలో జూజూబీలు. మ్యాటర్ చెప్పు. అది కాదు సార్. రొటీన్. కుబేరం, ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పయ్యా. ఏమండి, ఇది మీరు పోయే విషయం అండి. ఏంటి? ఏం లేదులేండి. పూగాలం దాపరించినోడికి ఎంత చెప్పినా చెవుకెక్కదంటారు. ఇదేనేమో. నా దగ్గర చెప్పడానికి కొత్త విషయాలేమీ లేవు. మీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పండి, వింటాను. నీకో పని అప్ప చెప్పి చాలా రోజులైంది. ఏం చేసావు ఆ పని? అబే, అది ఇది కూడా ఓల్డ్ మ్యాటరే కదండి. బోల్డ్ మనీ తీసుకొచ్చే మ్యాటర్ కూడా. ఇంతకీ ఆ లాయర్ దగ్గర నుంచి ప్రూఫ్స్ ఎప్పుడు తీసుకొస్తావు? ఓ, అంటే సరైన ఛాన్సు కరెక్ట్ టైము కుదరట్లేదండి. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో పని అయిపోయిండేదండి. ఒట్టు. అవకాశాలు దొరకవు, మనం సృష్టించుకోవాలి. అంత స్పీడ్గా ఉండాలి మరి. నేను స్పీడ్గానే ఉన్నానండి,
కానీ స్పీడ్ బ్రేకర్లు చాలా ఉన్నాయి. నన్నేం చేయమంటారు చెప్పండి? సోది కారణాలు చెప్పకో. నువ్వెంత త్వరగా పని పూర్తి చేస్తే నీ పేమెంట్ అంత త్వరగా వస్తుంది. డిలే చేసావు అనుకో, డీల్ క్యాన్సిల్ అవుతుంది. వెరీ సింపుల్. చేసుకో, ఎవరికి నష్టం? ఏదవది నాకు డబ్బే పోద్ది, నువ్వు ఏకంగా బొక్కలోకి పోతావు. నేను బొక్కలోకి మాత్రమే పోతాను, నువ్వు ఏకంగా పైకే పోతావు. చూడు కుబేరం, నువ్వు నా పక్కన ఉన్నప్పుడే కాదు, ఫోన్లో కూడా నీ మైండ్ వాయిస్ నాకు వినబడుతుంది. ఎక్కసెక్కలు చేయకుండా డీల్ సంగతి చెప్పు. భలేవాళ్ళండి. ఏమండే, డీల్ క్యాన్సిల్ కి పొరపాటును కూడా నేను ఒప్పుకోనండి. త్వరలోనే మీ పని పూర్తి చేస్తానండి. గుడ్ బాయ్, బాయ్. బాయ్ బాయ్. అండర్ గ్రౌండ్ లోకి వాటర్ వస్తున్నాయిరా చూసుకోరా మగడా అంటే ఆకాశంలో ఉన్న మబ్బులు తెమ్మంటాడేంటి? అవి ఎప్పుడు కురుస్తాయో తెలియవు, ఇవైతే వెంటనే ముంచేస్తాయి కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడబ్బా? వావ్, ఈ యాంగిల్లో ఇల్లు ఇంకా బాగుంది. మధ్య తరగతి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నేను ఈ యాంగిల్లో ఎలా మిస్ అయినబ్బా? థ్యాంక్ యూ. ఎప్పుడు కెమెరాలో చూడటం కాదు, అప్పుడప్పుడు నేల మీద ఏముందో కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ. ఇంతకీ మీ పేరేంటి? ఏంటి నిన్న నువ్వు అన్నావు, ఈరోజు మీరు అంటున్నావు? కాపాడనని రెస్పెక్టా? కాదు, మళ్ళీ ఏం డ్యామేజ్ చేస్తారో అని భయం. మీ పేరు చెప్పమంటే నవ్వుతారేంటి? మీ పేరే నవ్వా? కాదు, కృష్ణవేణి. కృష్ణవేణా? ఇంకా ఏ కనకదుర్గో మహంకాళో అనుకున్నా. అలా కనిపిస్తున్నానే నేను? అంటే నేను మీరు అలాగే కనిపించారు. మరి ఎంత భయపడ్డానో తెలుసా? నైట్ నాకు జ్వరం కూడా వచ్చేసింది. కానీ ఈరోజు మీరు అలా లేరు. మీ అందంలాగే మీ పేరు కూడా చాలా బాగుంది. మీ చేతి స్పర్శ ఇంకా బాగుంది. నన్ను కాపాడిన మీ మంచితనం మరీ మరీ బాగుంది. మీ సిగ్గు ఎంత బాగుందో చెప్పడానికి నా నోరు రావడం లేదు. నా కెమెరా అయితే కరెక్ట్గా చెప్తుంది. ఏంటమ్మా? ఆ అబ్బాయి మళ్ళీ వచ్చాడు నాన్న. ఏ అబ్బాయి? నేనే బామ్మగారు. హాయ్ అంకుల్. నువ్వా బాబు? రా కూర్చో. పర్లేదు. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు? మీ ఇల్లు షూటింగ్కి ఇస్తున్నారా లేదా? అది అది
రోజుకి ఎంత ఇస్తారు బాబు? ఇలాంటి ఇంటికి సుమారు ఓ 4-5 వేలు ఇస్తారు. 4-5 వేల? అవును, ఏ రోజు పేమెంట్ ఆ రోజే ఇచ్చేస్తారు. ఎన్ని రోజులు తీస్తారు బాబు మా ఇంట్లో? ఆ విషయం నాకు తెలీదు. డైరెక్టర్ గారిని అడిగి కనుక్కోవాలి. రఫ్గా ఓ 10-15 రోజులు ఉంటుంది. రోజుకి 5,000 చొప్పున 15 డేస్ అంటే 75,000. ఎంతే? 75,000 బామ్మగారు. పైగా ఈ సినిమా ఆడినన్ని రోజులు రోజు మీ ఇల్లు కనిపిస్తుంది. మిగతా సినిమా కంపెనీ వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా షూటింగ్లు చేస్తారు. నెల మొత్తం ఈ ఇల్లు షూటింగులతో బిజీ అయిపోతుంది. అంతేకాదు, డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మీరు పేమెంట్ కూడా పెంచొచ్చు. రోజుకి 10,000 ఇస్తారు. ఒరే రామయ్య, ఇదేదో బాగుందిరా. బాగుంది, కానీ అయితే మీరు ఒప్పుకున్నట్టే కదా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ బామ్మగారు. మిగతా విషయాలు మా కంపెనీ వాళ్ళని అడిగి చెప్తాను. బాయ్ బాయ్ కృష్ణవేణి గారు. మమ్మీని ఫస్ట్ నేనే టచ్ చేశాను. అక్క, నువ్వు ఓడిపోయావు. మమ్మీని ముందు రీచ్ అయింది నేనే. పోరా, మమ్మీకి ముందు పుట్టింది నేను కదా మమ్మీ. ఏంటి నాన్నా, అలిగావా? మరి నేను విన్నట్టు కాదా? నువ్వే గెలిచావు. నువ్వు విన్నవాళ్ళనే అక్క స్లో అయింది. అవునా? అయితే అక్కే విన్నర్. మీరిద్దరూ విన్నర్సే. చూడండి, మీరిద్దరూ గెలిచినందుకు మీకేం తెచ్చాను? కొత్త బట్టలు. కొత్త బట్టలు, కొత్త బట్టలు, కొత్త బట్టలు. మమ్మీ, ఏంటి నాన్నా? మరేమో నెక్స్ట్ మంత్ మాకు హాలిడేస్ ఇస్తున్నారు. ఎన్ని రోజులు? 10 days మమ్మీ. ఓ, అయితే మీరు బోల్డ్ అని గేమ్స్ ఆడుకోవచ్చు అన్నమాట. ఏంటి సైలెంట్ అయిపోయారు? హాలిడేస్ ఇస్తే అందరు ఇంటికి వెళ్తారు మమ్మీ. నువ్వు కూడా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తావా? ఇక్కడ ఎవ్వరూ ఉండరు మమ్మీ, అందరూ వెళ్ళిపోతారు. తమ్ముడు నేను ఉండాలంటే బోర్ కొడుతుంది, భయం కూడా వేస్తుంది మమ్మీ. అందరూ మీకు ఇల్లు లేదా, మమ్మీ డాడీ లేరా అని అడుగుతున్నారు మమ్మీ.
తప్పకుండా మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఈ హాలిడేస్ ని మీకు హ్యాపీ హాలిడేస్ ని చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. మన ఇంటికి తీసుకెళ్తావా మమ్మీ? మనం హ్యాపీగా ఉండే చోటికి తీసుకువెళ్తాను. ఏ మన ఇంట్లో హ్యాపీగా ఉండదా? ఇంట్లో హ్యాపీగా ఉండదు. మీ నాన్న అనబడే ఓ నరరూప రాక్షసుడు ఉంటాడు. ఇంట్లో కన్నా ఇంకా మంచి ప్లేస్ కి తీసుకువెళ్తాను, ఓకేనా? ఓకే. మా ఇంటితో పాటు ఈ ప్లేస్ కూడా మీరు షూటింగ్ చేస్తారా? ఏది అందంగా ఉంటే దాన్ని షూట్ చేస్తాం. మరి సినిమాలో అన్ని అందంగా ఉండవు కదా? కొన్ని స్టోరీ ప్రకారం షూట్ చేయాల్సి ఉంటుంది. షూటింగ్ లో మీరు కూడా ఉంటారా? నేను లేకుండా ఏ షూటింగ్ జరగదు. నేను నా కెమెరా కంపల్సరీ ఉండాల్సిందే. అయితే మీరు చాలా మంది స్టార్స్ ని చూసుంటారు కదా? ఏ స్టార్స్? అదే సినిమా హీరో హీరోయిన్లని. చూశాను. ఎంతమందిని చూసారు? ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నారో అందరినీ చూశాను. వాళ్ళని చూడటమే కాదు, దాదాపు అందరితో వర్క్ చేశాను. వాళ్ళతో మాట్లాడాను, కలిసి భోంచేశాను. అంతా ఫ్రెండ్లీగా ఉంటాం. నిజంగా? నిజంగా నిజం. మరి వాళ్ళతో ఫోటోలు దిగి ఆటోగ్రాఫ్లు తీసుకున్నారా? అది ఫ్యాన్స్ చేసే పని. నేను ఫ్యాన్ని కాదు, ఫ్రెండ్ని. ఏంటి, ఆ సినిమా స్టార్స్ కి మీరు ఫ్రెండా? ఆఫ్ కోర్స్, వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్. మీరు చాలా లక్కీ. ఎందుకు? ఆ స్టార్స్ ని మీరు చూసినందుకు, వాళ్ళతో మాట్లాడినందుకు, వాళ్ళకి మీరు ఫ్రెండ్ అయినందుకు. సిల్లీ, వాళ్ళు కూడా మళ్ళాంటి మనుషులే కదా. కానీ స్టార్స్ కదా, వాళ్ళని చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. వాళ్ళని కలవటానికి లక్ ఉండాలి. నీకు వాళ్ళని చూడాలనుందా? చెప్పు, వాళ్ళని కలిసి మాట్లాడాలనుందా? నిజంగా నేను వాళ్ళని చూడగలనా? ఏ హీరోని చూడాలి చెప్పు. ఏ హీరోయిన్ తో మాట్లాడతావు చెప్పు కృష్ణవేణి. ఎవరినైనా సరే నేను పరిచయం చేస్తాను నీకు. నిజంగా? నీ మీదొట్టు. నువ్వెవరిని కలవాలనుకుంటున్నావో చెప్పు. ఎనీ హీరో, ఎనీ హీరోయిన్, వాళ్ళంతా నా ఫ్రెండ్స్. వాళ్ళలో చాలా మందిని ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసింది నేనే. అంతెందుకు, నిన్ను హీరోయిన్ చేయాలో చెప్పు, రేపటి లోపల చేసేస్తా. నేను హీరోయిన్నా? ఏ, నీకేం తక్కువ? ఆల్రెడీ చెప్పాను నువ్వు హీరోయిన్లా ఉంటావని. ఫీల్డ్కి వస్తే సూపర్ స్టార్ అవుతావు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ అందరూ నీ ఫ్రెండ్స్ అవుతారు. ఓ పెద్ద బిగ్ హీరోయిన్ కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి. ఇండస్ట్రీలో అలా అడుగు పెట్టగానే బిజీ అయిపోతావు. 2 లేక 3 సినిమాలు అంతే, టాప్ పొజిషన్కి వెళ్ళిపోతావు. చెప్పు కృష్ణవేణి, నువ్వు హీరోయిన్ అవుతావా? ఆగు. చెప్పు, నా కోసం ఎక్కడ గోతులతో వస్తున్నావు?
నేనంటే చాలా భయం ఉంది నీకు. అవును, ఇక్కడ వణుకుపోతున్నాం మరి. ఎదురు దెబ్బ తీసే వాళ్ళని ఎలాగైనా ఎదుర్కోవచ్చు, నీలో దొంగ దెబ్బ తీసే వాళ్ళని నమ్మలేం. నీ గురించి నువ్వే చెప్పుకోవటం అసహ్యంగా ఉంది. పిరికి పంద ఎవరో అందరికీ తెలుసు. ఇరిటేట్ చేయకుండా ఎక్కడి నుంచి వస్తున్నావో చెప్పు. నా పిల్లల దగ్గర నుంచి.